విజయవాడలో గాదె సాయి కృష్ణ అదృశ్య కేసులోని విచారణ కొనసాగుతుంది. సిఐ నాగరాజును ఇవాళ సిట్ అధికారులు మూడో రోజు ప్రశ్నించనున్నారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఇంట్రాగేషన్ గదిలోని రక్తపు మరకలు ఎందుకున్నాయి, అవి ఎవరివి, ఆ గదిని ఎందుకు పెయింట్ వేయించారు అని సిట్ అధికారులు సిఐ నాగరాజును ప్రశ్నించగా, వాటి గురించి తనకు తెలియదని, తనకేమీ పెయింట్ వేయించలేదని, ఎందుకు వేయించారో కూడా తెలియదని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. మీ ఆదేశాల మేరకే పెయింట్ వేయించినట్టు ఓ కానిస్టేబుల్ చెప్పాడని సిట్ అధికారులు మళ్లీ అడగ్గా, ఎందుకు అలా చెప్పాడో అని కానిస్టేబుల్ని అడగాలని, అది తనకు సంబంధం లేదని విషయమని దాటివేత ధోరణి ప్రదర్శించినట్లు తెలిసింది. ఇక గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులోని రెండో రోజు శుక్రవారం సిఐ నాగరాజును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రశ్నించారు. ఏ ప్రశ్న అడిగినా తెలియదు, సంబంధం లేదు అనే సమాధానాలే నాగరాజు నుంచి వచ్చినట్టు సమాచారం. విజయవాడలోని గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులోని విచారణ కొనసాగుతుంది. సిఐ నాగరాజును ఇవాళ సిట్ అధికారులు మూడో రోజు ప్రశ్నించనున్నారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని ఇంటరాగేషన్ గదిలో రక్తపు మరకలు ఎందుకున్నాయి, అవి ఎవరివి, ఆ గదికి ఎందుకు పెయింట్ వేయించారు అని సిట్ అధికారులు సిఐ నాగరాజును ప్రశ్నించగా, వాటి గురించి తనకు తెలియదని, తానేమి పెయింటింగ్ వేయించలేదని, ఎందుకు వేయించారో కూడా తెలియదని సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. మీ ఆదేశాల మేరకే పెయింట్ వేయించినట్టు ఓ కానిస్టేబుల్ చెప్పాడని సిట్ అధికారులు మళ్లీ అడగ్గా, ఎందుకు అలా చెప్పాడో ఆ కానిస్టేబుల్ని అడగాలని, అది తనకు సంబంధం లేదని విషయమని దాటివేత ధోరణి ప్రదర్శించినట్లు తెలిసింది. ఇక గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులోని రెండో రోజు శుక్రవారం సిఐ నాగరాజును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రశ్నించారు. ఏ ప్రశ్న అడిగినా తెలియదు, సంబంధం లేదు అనే సమాధానాలే నాగరాజు నుంచి వచ్చినట్లు సమాచారం. రైట్, మరి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ భవాని. గత 2 రోజులుగా సిఐ నాగరాజుని విజయవాడలోని సిట్ కార్యాలయంలో సిట్ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే గత 2 రోజులు కూడా ప్రాథమిక అంశాలకు సంబంధించి విచారణ కొనసాగింది. అయితే మూడో రోజు కీలక అంశాలు సిఐ నాగరాజు ముందు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. బ్యాంకు ఆర్థిక లావాదేవీల అంశాలు, ఇతర అంశాలు, ట్రాన్సాక్షన్ కి సంబంధించినది. సిఐ నాగరాజుకు సంబంధించినటువంటి ఇప్పటివరకే అంటే కేసులో ఉన్నటువంటి ఎదుర్కొన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలో కీలకంగా వినిపిస్తున్నటువంటి అంశాలు తల్లి సిఐ నాగరాజు దగ్గరకు వచ్చినప్పుడు సిఐ నాగరాజు ఎవరైతే గాదె సాయికృష్ణని రిమాండ్ కి తీసుకున్నారో, అంటే కస్టడీకి తీసుకున్న తర్వాత ఆయన తల్లి సిఐ నాగరాజుని కలిసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు, అదేవిధంగా కోర్టులో వేసినటువంటి పిటిషన్లు ఏవైతే ఏదైతే పాయింట్స్ మెన్షన్ చేస్తూ కూడా కోర్టులో ఆవిడేసిన అంశాలు ఏవైతే ప్రశ్న వర్షం కురిసించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పటి వరకు సిఐ నాగరాజు ప్రాథమికంగా అంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో 2 రోజులు ఏం జరిగింది, గాదె సాయికృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ విచారణ నిమిత్తం జరిగినటువంటి అంశాలు ఏంటి, సిఐ గాదె సాయికృష్ణని కస్టడీకి తీసుకున్నారా లేదా, తీసుకుంటే ఇటు ఫస్ట్ ఉన్నటువంటి అంశాలు టాస్క్ ఫోర్స్ పోలీసులు గాదె సాయికృష్ణ తమని అదుపులోకి తీసుకున్న తర్వాత సిఐ నాగరాజ్కే వాళ్ళు అప్పచెప్పినట్టు తెలుస్తోంది. అయితే సిఐ నాగరాజు అప్పచెప్పిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి పరిణామాలన్నిటి మీద కూడా అటు లాకప్ రూమ్ లో ఉన్నటువంటి రక్తం మరకలు కావచ్చు, అదేవిధంగా బాత్రూమ్ లో సిఐ నాగరాజు బాడీ తను చంపేసి సాయికృష్ణ చంపేసి పడేసినటువంటి అంశాలు కావచ్చు, సిసి ఫుటేజ్ ట్యాంపర్ జరిగినటువంటి అంటే టెక్నికల్ ఎవిడెన్స్ జరిగినటువంటి ట్యాంపర్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా 2 రోజుల విచారణ జరిగినట్టు జరుగుతుంది. అయితే ఈ 2 రోజులు జరిగినటువంటి విచారణలో ఎక్కడ కూడా సిఐ నాగరాజు దాటివేరణ ధోరణిలోనే వ్యవహరించారనే అంశం మాత్రం
తెలుస్తుంది. అయితే ఈ దాటవేత ద్వారంలో కూడా ఆయన తెలియదు అనే అంశాల మీద ప్రధానంగా చెప్తున్నట్టు తెలుస్తుంది. అంటే అక్కడ జరిగినటువంటి గదిలో వేసినటువంటి రంగుల అంశాన్ని ఆయన ముందు ప్రస్తావించినట్టు కూడా సిఐ విచారణలో ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అయితే సిఐ దానికి సంబంధించి ఆ రంగులు ఎందుకు వేశారనే తనకు తెలియదనే అంశాన్ని సిట్ అధికారులు తెలియజేసినట్టు తెలుస్తుంది. అయితే కానిస్టేబులే ఆ దర్యాప్తులో ఆ విచారణలో చెప్పినట్టు కూడా సిఐ నాగరాజు ముందు సిట్ అధికారులు ఉంచిన నేపథ్యం ఉంది. అయితే అది దానికి సంబంధించి ఆ కానిస్టేబుల్ ఎందుకు అలా చెప్పడనే అంశం కూడా తన స్పష్టం లేదని చెప్పని తిరిగి ఆ కానిస్టేబుల్ ని విచారించాలంటూ కూడా సిఐ నాగరాజు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో ఏదేమైనప్పుడు కూడా 3వ రోజు విచారణ అత్యంత కీలకమైన అంశాలను ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. మరో పక్కన చూస్తే కనుక ఇప్పటికే సిఐ నాగరాజు చేసినటువంటి క్యాష్ పిటిషన్ కూడా విచారణకు వచ్చేటువంటి అవకాశంగా హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరో పక్కన చూస్తే ఈ కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తు జరపాలంటూ కూడా గాదే సాయికృష్ణ తల్లేసినటువంటి పిటిషన్ మీద కూడా ఇప్పటికే కీలకమైనటువంటి అంశాలు అంటే ఎన్నో కోణాలు ఆ పిటిషన్ కూడా ఎన్నో కోణాల చుట్టూ తిరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే 3వ రోజు సిఐ నాగరాజుని అధికారులు ప్రశ్నించిన నేపథ్యంలో వీటికైనా ఆన్సర్ దొరుకుతుందా, లేదు అంటే మిగిలినటువంటి 5 రోజులు కూడా సిఐ నాగరాజు ఈ అంశాలకు సంబంధించి తనకు సంబంధం లేదనే ద్వారంలోనే ఈ అంశాన్ని చెప్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితిగా కనిపిస్తుంది భవాని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.